అభివృద్ధి దిశగా వెళ్ళాలి. రాజేష్ గారు, ఇవాళ ఏంటంటే ఒక్కొక్క స్కామ్ మిథున్ రెడ్డి కూడా ఇంకా బయటకు వస్తున్నాయట, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మిగతావి. సో అంటే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ ఆలోచనలతో ప్రజల్లో విషం నింపినంత మాత్రాన జరిగేదాన్ని ప్రజలైతే గమనించకుండా ఉండరుగా. వీళ్ళకేం సానుభూతి పావలవంతు కూడా ఏం రాదు కదా, అయినా ఎందుకు ప్రయత్నాలు? ఇప్పుడు చరిత్రలో ఒక్కొక్కసారి మాత్రం చారిత్రక తప్పిదాలు జరుగుతాయండి. 1989లో ఎన్టీ రామారావు గారిని ఓడించడం కోసం ఏ విధంగా అయితే కులాన్ని ప్రధానాస్త్రంగా మలుచుకుని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందో, అదేవిధంగా 2019లో 30 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు అమలు చేసిన పథకాలు, ఆయన చేసిన సంక్షేమం, అభివృద్ధి, వీటి మీద ఎక్కడ చర్చ జరగకుండా చంద్రబాబు నాయుడు గారిని అవినీతిపరుడుగా, అసమర్థుడుగా, తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీదారులుగా, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని బూచిగా చూపించి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాడు. కానీ అదే ప్రజలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1989లో భ్రమంలో పడిన ప్రజలు 1994లో 5 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. తెలుగుదేశం అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్న కమ్యూనిస్టులకు 35 వస్తే కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చినాయి. అదేవిధంగా 2019లో ఈయన మాటలు నమ్మిన ప్రజలు 2024 వచ్చేటప్పటికి తెలుగుదేశంతో అలయన్స్ పార్ట్నర్లుగా ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్ల కన్నా కూడా తక్కువగా 11 స్థానాలకు పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల. కాబట్టి ఏంటంటే అన్నిసార్లు ఇదే విష ప్రచారాలు ప్రజలు నమ్మరు. కళ్ళ ముందున్న వాస్తవాన్ని ప్రజలు రిలీజ్ అవుతారు. కాబట్టి 5 సంవత్సరాల పాలకుడిగా మీ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎందుకు అడిగారంటే మిమ్మల్ని, ఇప్పుడు మద్యం స్కామ్ ఒక కొలిక్కొస్తుంటే వీళ్ళు తీసుకెళ్లి బాటిల్ తీసుకెళ్లి చంద్రబాబు చేతిలో పెట్టి ప్రయత్నం అంటే అప్పుడే 25,000 కోట్లు నువ్వు చేయలేదా? ఇప్పుడు ఇవాళ మళ్ళీ సింగపూర్ వెళ్తే నువ్వు సింగపూర్ 30 ఏళ్ళ నుంచి వెళ్తావు, నువ్వు డబ్బులని సింగపూర్లో చెప్పడం. ఇవాళ ఎన్డీఏ కూటమి కీలక పక్షాల నుంచి 2 శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నా వినతి ఏంటంటే పౌర సమాజం నుంచి, మీరు నిన్న గుడివాడ అమర్నాథ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. చంద్రబాబు, ఈశ్వరన్ అవినీతి కవల పిల్లలు అనే మాట వాడాడు. అసలు చాలా చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ అది. ఈ విధంగా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే మొన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల తాలూకు విచారణ ఎదుర్కొని బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, ప్రధాని మీద విచారణలు చేస్తారా అంటున్నాడు. అంటే రాజకీయపు విమర్శల మాటను ఏదైనా మాట్లాడతారా? ఎవరి వ్యక్తిత్వానికైనా పాల్పడతారా? ఆధారాలు లేకుండా 100% ఇవాళ చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్. మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీరు ప్రభుత్వం తరపున ముందు అతను పిలిచి ఎవరిని అడగండి. ఏ ఆధారాలతోటి చంద్రబాబు నాయుడు గారు ఈశ్వరన్ ఇద్దరు అవినీతి కవల పిల్లలు అనే మాట వాడాడు అతను. అంటే అతను వైసీపీ పార్టీ నాయకుడైతే ఏదైనా మాట్లాడే అర్హత అతనికి పెట్టుకుంటుందా? ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు మొట్టమొదట 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి. రాష్ట్ర బ్రాండింగ్ కాపాడబడాలి. దాన్ని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు మునిగి తేల్తా ఉన్నారు. వాళ్ళని కట్టడి చేసి తీరాలి అని అంటే చట్టాన్ని కూడా మీరు బలంగా ప్రయోగించే తీరాలి. ఇప్పుడు కూటమి ముఖ్యమంత్రి ఆయన తిరుగుతూ ఉంటే భుజాన వేసుకుని, నేను ఇందాక చెప్పా అంత అనుభవం ఉన్నాయని అక్కడే కూర్చుని సెక్రటేరియట్ లో ఎవరిని పంపించి మంత్రుల్ని, లొకేషన్ 4 అధికారులని కానివ్వమనొచ్చు. కానీ ఇందులో కమిట్మెంట్ ఉంటుంది ఆయనది. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగానే రాజేష్ గారు అన్నట్టు ఎవరు పడితే అది మాట్లాడితే మనం చూస్తూ ఉండడమేనా? అతన్ని పిలిచి అడగాలిగా, ఏంటి నీ దగ్గర ఉన్న ఈశ్వరన్కి ఏంటి వీళ్ళిద్దరికి అవినీతి కావాలి పిల్ల అంటావేంటి చూపించని అడుగుతారా? డెఫినెట్గా అడగాలండి. ఎందుకంటే నేను కూడా ఏకీపిస్తాను ఆయనతో. డెఫినెట్గా అడగాలి. ఎందుకంటే మేము ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకెళ్తాం. పని చేసినప్పుడు ఎక్కడ ఇప్పుడు సింగపూర్ ఆయన వెళ్ళారు, లేకపోతే నేను నా రోడ్డు గురించి ఆలోచించండి. అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు వాళ్ళు చేయలేకపోయారు, మేమేమో ముందుకెళ్ళి చేస్తుంటే మా మీద మచ్చలేదు, చాలా